కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా మనశంకర వరప్రసాద్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. సాధారణంగా సినిమాలు థర్స్డే ఫ్రైడేస్ లో వస్తాయి. ఒక్కోసారి శనివారం కూడా రిలీజ్ అవుతుంది. అయితే మనశంకర వరప్రసాద్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా సోమవారం థియేటర్స్ లోకి వస్తున్నాడు. సంక్రాంతి సీజన్లో సినిమా విడుదలకు వారంతో పనుండదు. పండుగ రోజున లేదంటే ముందు ఎప్పుడొచ్చినా ఒకటే. పండుగ రేస్లో 7 సినిమాలుంటే ఆల్రెడీ 5 సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేసాయి. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మనశంకర వరప్రసాద్ జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. మనశంకర వరప్రసాద్ మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ ప్రకటించారు. వెంకటేష్ బర్త్డే కూడా కావడంతో టీం వెంకీకి బర్త్డే విషెస్ తెలియచేస్తూ ఫస్ట్ లుక్ తో పాటు వీడియో రిలీజ్ చేసింది. మనశంకర వరప్రసాద్ లో వెంకటేష్ ది గెస్ట్ అపీరియన్స్ అన్న పేరే కానీ తెరపై 20 నిమిషాలు కనిపిస్తాడు. ఈ మధ్యనే చిరంజీవి వెంకీపై పాటం చిత్రీకరించారు. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ అనిల్ కాంబోలో వస్తున్న 4వ సినిమా ఇదే. సంక్రాంతికి వస్తున్న 7 సినిమాల్లో ముందుగా రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతోంది. ఇదే రోజు విజయ్ నటించిన తమిళ చిత్రం జననాయకన్ వస్తోంది. 3 రోజుల తర్వాత 12న మనశంకర వరప్రసాద్ దిగుతోంది. ఇక 14న 3 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో పాటు డబ్బింగ్ మూవీ పరాశక్తి రిలీజ్ అవుతోంది. సంక్రాంతి 7 సినిమాల్లో 6 సినిమాల రిలీజ్ స్లాట్స్ బుక్ అయిపోయాయి. ఇక రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పండుగ ఈసారి 14, 15, 16 తేదీల్లో రావడంతో 10, 11, 15 తేదీల్లో ఏదో ఓ డేట్ ను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది.